హాయ్ ఫ్రెండ్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ఇద్దరు కలయికలో వస్తున్న ఏకైక మూవీ SSB29. ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. అయితే ఇప్పటికీ ఈ సినిమాపై రాజమౌళి ఇప్పటికూ తెరనక తీని సినిమాగా 1000 కోట్ల భారీ బడ్జెట్తో సినిమాను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో చాలా మంది టెక్నీషియన్లు కూడా వర్క్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీగా SSB29 టైటిల్ని తాత్కాలిక టైటిల్ను అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ వర్కింగ్ టైటిల్తో SSB29గా రూపొందించారు. అయితే ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు మరియు ఎక్కువగా తెలుగు ప్రజలు కూడా ఈ సినిమా కోసం SSB29 కోసం ఎంతగా ఎదురు చూస్తున్నట్టు విషయం మనకు తెలిసింది. అయితే ఇటీవల వచ్చిన అప్డేట్ ప్రకారం ఇప్పటికే ఒరిస్సాలో ఓ ఘాటింగ్ షెడ్యూల్ పూర్తి కాక త్వరలో మరో ఘాటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు భారీ బోట్ యాక్షన్ సీన్లపై ఈ మూవీ మహేష్ బాబుతో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ మరియు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు ప్రస్తుతం సినిమా గటింగ్ జరుగుతున్నట్టుగా ఒడిస్సాలో ఓ షెడ్యూల్ పూర్తయింది. మూవీ తర్వాత షెడ్యూల్లో భాగంగా నీటిలో భారీ యాక్షన్ సీన్ గటింగ్ చేసేందుకు సన్నివేశాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో మహేష్ బాబు, ప్రియాంక, పృథ్వీరాజ్తో పాటు దాదాపుగా 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఇందులో వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ యాక్షన్ సీన్ కోసం వీరంతా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాని మే నుంచి జూన్ వరకు ఈ సీను గటింగ్ చేస్తారని సమాచారంలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో భారీ సెట్ సిద్ధం చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ సంస్థ డైరెక్టరు మరియు ఇందుకు ముఖ్య అతిథులుగా వస్తున్నారని, ఇటీవల గటింగ్ షెడ్యూల్ పూర్తి కాగా ఒడిస్సాలో సిమింగుడు సమీపంలో మాలి పుట్సీల్ బ్లాట్ ప్రాంతంలో కీలక సీన్స్ చిత్రీకరణం. ఈ క్రమంలో మూవీ టీం కాస్త విరామం తీసుకుంది. రాజమౌళి RR బిగ్గెస్ట్గా బిలియన్ డాక్యుమెంటరీ ప్రమోషన్ కోసం ఆయన కుటుంబ సమేతమే జపాన్ వెళ్ళారు. ఇక మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఇటలీ వెకేషన్లకు వెళ్ళి ఇటీవల తిరిగి వచ్చారు. అలాగే ప్రియాంక చోప్రా సైతం అమెరికా వెళ్ళారు. ప్రస్తుతం అందరికీ వెకేషన్ పూర్తి కావడంతో త్వరలో ఈ గటింగ్ మళ్ళీ ప్రారంభం కానుందని తెలుస్తుంది. పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కించిన ఈ సినిమా గురించి ఇప్పటికే చిన్న అప్డేట్ ఇచ్చేశారు. నిమిషాల్లో ట్రెండ్ అవుతుంది. అయితే ఇలాంటి లీకులు లేకుండా జక్కన్న సహా మూవీ టీం ఫుల్ అప్డేట్గా ఉంటారని, దీని ప్రపంచాన్ని చుట్టే ఓ సాహసికుడి కథగా ఈ స్టోరీ ఉంటుందని ఫిల్మ్ వర్గాల టాకు. ఈ చిత్రానికి KL లారా నిర్మించగా కిరణ్ వాణి సంగీతం అందిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ దేవకట్ట డైలాగ్స్ అందించినట్టుగా ఇప్పటికే సినీ వర్గాలుగా తెలుస్తుంది. అయితే ఇద్దరు కలయికలో వస్తున్న మొట్టమొదటి సినిమాగా 1000 కోట్ల భారీ బడ్జెట్తో తీస్తున్న సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇప్పటికీ మహేష్ బాబుకున్న క్రేజీ ప్రకారం మనం మహేష్ బాబుతో ఎటువంటి సినిమా పాన్ వరల్డ్ అయినా సినిమానైనా బ్లాక్ బస్టర్ హిట్గా దూసుకుపోతుంది. మరియు మహేష్ బాబు కెరియర్లో కూడా పాన్ వరల్డ్ మరియు పాన్ ఇండియా సినిమాగా మొట్టమొదటి సినిమాగా SSB29తో మరియు రూపొందించినట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి, దీనికోసం ఒక 1 year పాటు వేచి ఉండాలని తెలుస్తుంది. ఈ సినిమాని 2026లో రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా RRR సినిమా కంప్లీట్ అయ్యి 5 ఏళ్ళు అయినా రాజమౌళి నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో రాజమౌళి ఫ్యాన్స్ ఎంతో నిరాశగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి గుంటూరు కారం తర్వాత వస్తున్న సినిమా కాబట్టి మహేష్ బాబుతో ఎంతో ఊప్స్ కూడా ఫ్యాన్స్కు ఎంతగానో. ఈ మధ్యకాలంలో మహేష్ బాబు నుండి రిలీజ్ సినిమాలు కూడా ఇటీవల రిలీజ్ అవడంతో కొంచెం నిరాశగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానట్టుగా తెలుస్తుంది. అంతే RRR సరిగ్గా రిలీజ్ అయ్యి అప్పటికి 5 ఏళ్ళు పూర్తి కావడంతో 2027కి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు, ఇంకా సుమారు సినిమా రిలీజ్కి 2-3 సంవత్సరాల గ్యాప్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏమో ఇప్పటికీ ఈ సినిమా మార్చి 25న రిలీజ్ చేస్తానని అధికారికంగా అయితే ఎటువంటి ప్రకటన రాలేదు. మరి చూడాలి, 2026 చేస్తారో, 2027న చేస్తారో, 2028న చేస్తారో ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఎటువంటి అప్డేట్ లేదు. రాజమౌళి సినిమా అంటేనే ఇప్పటికీ ప్రేక్షకులు చాలా డిలే అవుతుందని ఒక నమ్మకం. కానీ బ్లాక్ బస్టర్ హిట్కు పాన్ ఇండియా వరల్డ్గా తీసుకెళ్లిన ఏకైక సినిమాగా రాజమౌళి నిరూపిస్తాడని చాలామంది హోప్స్పై కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి, మరి రాజమౌళి, మహేష్ బాబుల ఇద్దరు కలయికలో వస్తున్న సినిమా పాన్ వరల్డ్ సినిమాపై ఎంత ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. దాదాపుగా ఈ సినిమా నుంచి 5,000 కోట్ల వరకు బిజినెస్ జరుగుతాయని నిరాశ ఉన్నట్టుగా ఫ్యాన్స్ ఎంతో ఫాలోయింగ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి 5,000 కోట్ల బిజినెస్
జరిగితే మరి మహేష్ బాబు కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమానే చెప్పవలసింది. మరి రాజమౌళికి కూడా వీళ్ళిద్దరు బ్లాక్ బస్టర్ హిట్లుగా సినిమాని తెరకెక్కిస్తుందని, బాహుబలి 2 తర్వాత SSB 20